కార్తీక పురాణం 8వ అధ్యాయం. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది. దయచేసి నా యందు అనుగ్రహించి నాకు కలిగిన సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాట వింటున్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్మలైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణ సంకరణమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తుంది. మహాపాపాలు చేసి పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కలించేటి నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీది నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సహాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వల్ల చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్లభమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మము ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను, విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో, ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణా నదుల పుష్కర కాలంలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే, ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలు అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలితము కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పూర్వజన్మకు కారణములై కష్టసుఖాలకు కారణాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి. దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలు ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసిన ఆ పాపాన్ని భస్మీపటనం చేస్తుంది. దానికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిన అజాంబులుని కథ చెబుతాను, విను. కన్యకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే
దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు లేకలేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేకుండా సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టెక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిలుడు భార్య మరణించాక కామాతిశయంతో తన కుమార్తెతో సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతుంది. అజామిలుని వ్యాఖ్యార్థం ఆవరించింది. మరణము ఆసన్నమైనది. అజామిలుని ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వారిని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వారి బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుణ్ణే పిలిచాడు. చివరి దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవటం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాప పుణ్యాలకు సూర్య చంద్రులు 8 దిక్కులు అధిదేవతలు, వాయువు గోవు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటాడు. ఆ పైన ఆయుర్దార్యము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి రావటానికి మమ్మల్ని పంపిస్తుంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన ఫలితంగా అతడు చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని వచ్చాము. మరి ఈ పాపాత్ముణ్ణి మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకేమీ తెలియటం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుపోతున్నాం అని చెప్పి అజామిలుణ్ణి తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడినైనా క్రూరుడినైనా పాతకుడినైనా నాకు మరణించే సమయంలో తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. అయితే పరమ దుర్మార్గుడినైనా క్రూరుడినైనా పాతకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటేనే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించటం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుడి నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలమని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామిలుని జీవితగాథ. ఆ చివరి దశలో భగవంతుడి నామాన్ని తలవటం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం.